శాటిలైట్ ప్రయోగాలు అంటే మన ఇస్రోతో మాట్లాడుకుంటే ఇప్పుడు యూనివర్సిటీలు శాటిలైట్స్ వాడతాయి. కొన్ని కొన్ని సంస్థలు శాటిలైట్స్ వాడుతుంటాయి. వాళ్ళ చిన్న శాటిలైట్ పంపించారు, 5 కిలోలది పంపించారు, 50 కిలోలది పంపించారని మనం వార్తలు చూస్తుంటాం. అట్లా నడుస్తుంటది. శాటిలైట్స్ ఇస్రో వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళ ద్వారా అంతరిక్షంలోకి పంపించడం జరుగుతుంటది. అలా కాకుండా ఇప్పుడు రివర్స్‌లో స్వయంగా తామే కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు 3 శాటిలైట్లు ప్రయోగించారు. తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో ఈ ప్రయోగం చేశారు. స్టూడెంట్స్, లెక్చరర్స్ కలిసి. ఉదయం 5:30 గంటలకి ప్రారంభమైనటువంటి శాటిలైట్ల ప్రయోగం వీళ్ళు ఎట్లా చేశారంటే డ్రోన్ల సాయంతో చేశారు. కేఎల్ శాట్-2 ప్రయోగం ఇది. స్పెక్ట్రోమీటర్ సాయంతో పర్యావరణ సమాచారం సేకరించేందుకోసం ఈ కేఎల్ శాట్-2 ప్రయోగం వాతావరణ పరిస్థితులు, వాయు నాణ్యత మీద అధ్యయనం చేయడానికి ఈ కాన్సాట్ అనేటటువంటి సిస్టమ్ని అమలు చేయబోతున్నారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైనటువంటి ఈ కాన్సాట్ ఉపగ్రహం 3వ శాటిలైట్ ప్రయోగం ఇది కేఎల్యు వాళ్ళు చేసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో ఓ పక్కన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో పాటుగా కేంద్ర మంత్రి అయినటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పార్టిసిపేట్ చేశారు. కేఎల్జేఏసి, కేఎల్ శాట్-2, కాన్సాట్ పేరిట 3 శాటిలైట్ ప్రయోగాల్ని అభినందిస్తూ విశ్వవిద్యాలయాలు ఇట్లాంటి అద్భుతంగా చెయ్యాలి మరిన్ని అన్నటువంటిది ప్రోత్సహిస్తూ వచ్చారు.